నంద్యాల పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నూనెపల్లి ప్రాంతంలో వాహనదారులకు రోడ్డు భద్రతా ప్రమాణాలపై ట్రాఫిక్ సిఐ చాన్ బాషా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రమాదం జరిగినప్పుడు ప్రాణరక్షణ కవచంలా పనిచేస్తోందని పేర్కొన్నారు. 4-వీలర్ డ్రైవర్లు, కార్ నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలు సక్రమంగా ఉండాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లకు హెచ్చరిక: షేర్ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని సిఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్లోడింగ్ వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తీవ్ర గాయాల పాలై జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం నంద్యాల పట్టణంలో రహదారుల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ జామ్ కాకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ వెళ్లాలని ఆయన కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నంద్యాల టౌన్ నందు వాహనాలు నడిపే 2-వీలర్ రైడర్స్, 4-వీలర్ వెహికల్స్ డ్రైవర్లు దయచేసి గమనించగలరు. మన శ్రీనివాస్ సెంటర్ దగ్గర కొత్త రోడ్ వేస్తున్నారు. శ్రీనివాస్ సెంటర్ టు ఇట మా ఎన్ఎస్ గేట్ సంజీవ్ గేట్ రూట్కి చక్కగా ఓ పక్క కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం టూరిస్ట్ హోటల్ పక్క వేస్తారు. కాబట్టి ఈ పక్క వచ్చేవాళ్ళు కొద్దిగా ప్రాపర్గా ట్రాఫిక్ జామ్ కాకుండా కొద్దిగా ఇబ్బందిని కూడా మా ట్రాఫిక్ పోలీస్కి సహకరించేయాలని కొద్దిగా ప్రాపర్ ఛానల్గా మూవ్ కాంటి 2-వీలర్ అండ్ 4-వీలర్స్. అలాగే మన నూనెపల్లి దగ్గర కూడా రోడ్డు వర్క్ జరుగుతుంది. బ్రిడ్జి కాడ నుంచి ఒక పక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక 60% అయిపోయింది. ఇంకా ఒక నెల పడుతుందని చెప్పారు కాంట్రాక్టర్ గారు. కాంట్రాక్టర్ గారు కూడా మీకు కోఆపరేట్ చేయండి, తొందరగా కొద్దిగా ఫాస్ట్ చేయండి అని చెప్పి అడిగాము. దయచేసి ప్రజలు అక్కడ బుర్నపల్లి గారు పోయేటప్పుడు కూడా మన ఒక బాబు 2-వీలర్లో పోతూ స్కిడ్ అయి పడిపోయాడు. ఆ పక్క ఏ వెహికల్ అడ్డం వచ్చిందో అప్పుడు తెలియటం లేదు. కాబట్టి వెహికల్స్ ఎటువంటి పోతుంటే 2-వీలర్ రైడర్స్ ఢీ కొట్టుకుని పడిపోతున్నారు. తర్వాత కొద్దిమంది లేపి ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారు. కొద్దిమంది మనకెందుకులే మళ్ళీ పోలీస్ కేసు మన మీదకి వస్తుందని చెప్పి భయపడిపోతున్నారు. దయచేసి అట్లా భయపడొద్దండి. ఎవరైనా కానీ మానవతో దృక్పథంతో ఏదైనా డాష్తో తగినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా మీకు మేము పోలీసులు సినిమాలో వేధించినట్టు వేధించాము. మీకు బండికి ఇన్సూరెన్స్ ఉంటే చాలు. మీరు ఆ కింద పడిన వ్యక్తికి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకెళ్ళిపోతే అతను బతికేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి తల్లిదండ్రులు, వారి భార్య పిల్లలు వెయిట్ చేస్తుంటారు. ఆ 2-వీలర్ వ్యక్తి కానీ, 4-వీలర్ వ్యక్తి కానీ, నడుచుకుంటూ పోయే వ్యక్తి కానీ, ప్రతి ఒక్కరికి కూడా మా నంద్యాల పోలీస్ శాఖ నుంచి రిక్వెస్ట్ చేసేదంటే 2-వీలర్ నడిపే వ్యక్తి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 2-వీలర్ నడిపే వ్యక్తికి దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. పొరపాటు కూడా చెరువు కట్ట, చాబోలు, రైతు నగరు ఈ పక్క ప్రాంతాల్లో చాపిలో టోల్ ప్లాజా ఏరియాలో 2-వీలర్ రైడర్స్ వితౌట్ హెల్మెట్ కనిపిస్తే మటుకు ఖచ్చితంగా 1000 రూపాయలు చలానా ఇస్తున్నాను. ఇది మీరు ఏమన్నా అనుకోండి, ఆ బార్డర్లోనే కొడుతున్నాం చలాను మేము. మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు అవుట్కట్స్లో ఖచ్చితంగా ప్రతిరోజు చలాన్ ఏమన్నారు హెల్మెట్ అయిన వాళ్ళకు. ఈరోజు నేను నూనెపల్లి దగ్గర మీటింగ్ పెట్టి అక్కడ కూడా ఒక 45-50 వితౌట్ హెల్మెట్ నడిపే 2-వీలర్ రైడర్స్కు చలాన్ వేయడం జరిగింది. దయచేసి మీరు 2-వీలర్ రైడర్స్ 1000 రూపాయలు కాపాడుకోవాలంటే మీరు 1000 రూపాయలు హెల్మెట్ పెట్టుకోండి. ఐఎస్ఐ గ్రేడ్ ఉండేది. దీనివల్ల మీకు ప్రమాదం జరిగిన తలకు దెబ్బ తగలో మీ ప్రాణాలు మీరు కాపాడుకోవచ్చు. ఒక్కసారి హెల్మెట్ కొనుక్కుంటే అది మీకు 3 సంవత్సరాల వరకు మీకు హెల్మెట్ మీకు సపోర్ట్గా ఉంటుంది. మీ ఫ్రెండ్ మాదిరి మీకు ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ఏమి దయచేసి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కాస్ట్ గిఫ్ట్ కంటే వాళ్ళకు 2 హెల్మెట్ తీసుకెళ్ళి ఇస్తే చాలా మటుకు కపుల్స్ కూడా ఎప్పుడు 2-వీలర్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని తలుచుకొని హెల్మెట్ పెట్టుకుంటారు. దయచేసి ఈ ప్లాన్ ఒకసారి మీరు ఫాలో అవ్వండి. మీకు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పి అందరూ మెచ్చుకుంటారు. అలాగే వాళ్ళు కూడా 2-వీలర్లో ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీ ద్వారా
వితౌట్ హెల్మెట్ చలాన్ నుంచి కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ మై జస్ట్ రిక్వెస్ట్ చెప్తున్నాను. తర్వాత ప్రతి ఒక్క టూ వీలర్ రైడరు ఖచ్చితంగా చాలా మటుకు మన నంద్యాలలో రోడ్లు చిన్నవి ఉన్నాయి. 4 వీలర్స్ ఎక్కడ పోయినా కూడా 2 వీలర్కి డాష్ చేయడం కానీ ఆటోలకు డాష్ చేయడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా షేర్ ఆటోలు జాగ్రత్త. షేర్ ఆటో డ్రైవర్స్ చెప్తున్నాను, మీరు ఈ ఆటో డ్రైవర్ పక్కన ఇద్దరు, ఈ పక్క ఒకడు, ముగ్గురు కూర్చుంటారు ముందర. అలాగే వెనకలు కూడా నలుగురు కూర్చుంటారు, మధ్యలో 10 మంది కూర్చుంటారు. మీరు ఓవర్లోడ్ ఆటోకి మొన్ననే నేను మా ఏఎస్పీ మేడం గారు చెప్పినట్టు స్పెషల్ డ్రైవ్ చేసి సండే రోజు 2 బొలెరోలు 3 షేర్ ఆటోలు సీజ్ చేసి 336, 270 సెక్షన్ పెట్టి కేసు కట్టాము. మీరు ఇంకోసారి కానీ దొరికి కేసు కట్టుకుంటే మటుకు ఖచ్చితంగా ఆటో డ్రైవర్ లైసెన్స్ సీజ్ అయిపోతుంది. మీరు ఏమి లేదు సార్ పిలిపించి కూర్చోబెట్టి కేసు కట్టి పంపించారనుకుంటారేమో డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు జాగ్రత్త. మీరు కానీ ఇంకోసారి కానీ ఓవర్లోడ్తో దొరికారంటే జీవితాంతం మీరు బండి నడిపేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. జాగ్రత్త చూసుకోండి. మీరు లైసెన్స్ ఉంటేనే మీరు బండి నడపాలా, లైసెన్స్ లేకుంటే 5,000 రూపాయలు జరిమానా పడుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్లు, షేర్ ఆటో డ్రైవర్లు ముఖ్యంగా ఎక్కువ మందిని ఎక్కించుకొని ప్యాసింజర్లు ప్రయాణించేద్దండి. ఎక్కడైనా పొరపాటున యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మీ వెహికల్ ఉండే 15 మంది 16 మందిలో కనీసం ఉంటే 1-2 చనిపోయినా కూడా వాళ్ళ భార్య పిల్లలు చూస్తారు. దయచేసి ఆలోచించండి.